శ్రావణ మాసంలో వచ్చే శుక్లపక్ష పంచమినే నాగపంచమి లేదా నాగుల పంచమి అని పిలుస్తారు. ఈ పర్వదిన విశిష్టతను స్కంద పురాణంలో సాక్షాత్తు పరమశివుడే పార్వతీదేవికి వివరించాడు. పూర్వం ఆదిశేషుని సేవకు మెచ్చిన శ్రీ మహావిష్ణువు ఏదైనా వరం కోరుకో అనగా శేషుడు, నేను ఉద్భవించిన ఈ పంచమి తిథి రోజున భూమిపై ఉన్న మానవులందరూ నాగజాతిని పూజించేలా వరం ప్రసాదించండి అని కోరాడు. శ్రీహరి అందుకు అనుగ్రహించి శ్రావణ శుద్ధ పంచమి నాడు సర్పపూజ జరుగుతుందని వరం ఇచ్చాడు. అప్పటినుండి ఈ రోజున నాగులను పూజించి గోధుమలతో చేసిన పాయసాన్ని నైవేద్యంగా సమర్పించడం ఆచారంగా వచ్చింది. భక్తులు పగలంతా ఉపవాసముండి రాత్రికి భోజనం చేస్తారు. ఈ రోజున నాగులను పూజించిన వారికి విషబాధలు ఉండవు. సర్పస్తోత్ర పారాయణం చేసిన వారికి చర్మరోగాలు తొలగుతాయి. సంతానం లేని దంపతులు నాగపూజ చేస్తే వంశాభివృద్ధి కలుగుతుంది. కాలసర్ప నాగదోషాలు తొలగిపోతాయి. ఉండి రాత్రికి ఆహారం తీసుకుంటారు. నాగపంచమి రోజున నాగులను పూజించిన వారికి విషబాధలు ఉండవు. పవిత్రమైన ఈ రోజున సర్పస్తోత్రాన్ని పారాయణం చేసిన వారికి ఇంద్రియాల వల్ల ఏర్పడే రోగాలు బాధించవు. సంతానం లేని దంపతులు నాగపూజ చేస్తే వంశాభివృద్ధి, కార్యసిద్ధి కలుగుతుంది. కాలసర్ప నాగదోషాలు తొలగిపోతాయి. ఇక ఈరోజు తప్పకుండా వినవలసిన నాగపంచమి యొక్క వ్రతకథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వము ఒక గ్రామములో కృతికుడైన కాపురెడ్డి అని అతను ఉండేవాడు. అతనికి 7 కుమారులు, ఒక్కగానొక్క కూతురు ఉన్నారు. కూతురి పేరు అన్నలక్కమ్మ. కాలవశమున ఆ కాపురెడ్డి మరణించగా అతని కుమారులు ఒక్కగానొక్క చెల్లెలని ఆరగారభంగా పెంచుతున్నారు. కొన్ని రోజులు గడిచిన తర్వాత శ్రావణ మాసం వచ్చింది. వర్ష ఋతువు కాబట్టి వానలు బాగా పడ్డాయి. అన్నాదమ్ములందరూ పొలములు దున్నటానికే మడతలెత్తుకుని వెళ్లారు. ఇంటి దగ్గర అన్నలక్కమ్మ ఒంటరిగా ఉంది. బేదవారైనను మమతకు బేదతనం లేదు కదా. ఆ ముద్దు చెల్లులు శనగలు వండి గుగ్గిలు చేసింది. మధ్యాహ్నము కాగా కడవలు నీళ్లు నింపుకొని రాగముద్దలను శనగ గుగ్గళ్లను పట్టుకొని అన్నగారులు దున్నుతున్న పొలం వైపు వెళ్ళింది. అంతలోనే పొలములో దారుణం జరిగిపోయింది. అన్నాదమ్ములు దున్నుతున్నప్పుడు తమ జమీనులో పొట్ట ఒకదాన్ని చూశారు. ఆ పొట్టను కొట్టితే హెచ్చుగా పంట పండించవచ్చునని ఆశతో పొట్టను కొట్టిదున్నారు. వెంటనే దానిలో ఉన్న నాగరాజు బయటకు రాగా నాగరాజును చూసి అన్నాదమ్ములు కర్రలెత్తుకొని కొట్టబోయారు. అప్పుడు నాగరాజు తప్పించుకొని 7 అన్నాదమ్ములను కాటువేశాడు. శివశివాయని వారందరూ విషమికి నేలపై పడిపోయారు. ఆ సమయంలోని అన్నలక్కమ్మ భోజనం తీసుకుని పొలం దగ్గరకు వచ్చింది. కాని అన్నాదమ్ముళ్ళు కనిపించలేదు. మడకలు అస్తవ్యస్తంగా పడి ఉన్నాయి. వృషభములు చెల్లాచెదురై పారాడుచున్నవి. దిక్కు తెలియక ఆ ముద్దుచెల్లులు మరికొంత దగ్గరకు వచ్చేసరికి నేలపై పడి ఉన్న అన్నలను చూసి ఆమె కళ్ళు తడిసినవి. అన్నలారా, నాయనలారా అని పరుగున వచ్చి చూసినది. తాను తెచ్చిన భోజన సామాగ్రిని దించుతూ అన్నలారా నేలపై యాల పడుకుని ఉన్నారు. ఆకలిచేత అలసిపోయితరా, లేక భోజనం తెచ్చుట ఆలస్యమైన దానికి కోపమా నాతో ఎందుకు మాట్లాడరు అని ఆ చెల్లెలు అన్నలందరిని దగ్గర నుండి పరీక్షించినది. వారు ప్రాణహీనుడు అని తెలిసిన వెంటనే భగవంతుడా అని బాధతో మూర్ఛపోయింది. మూర్ఛ తేలిన పిమ్మట వారి వద్ద కూర్చుని ఏడవసాగింది. అన్నలారా, నాకు ఇంకా దిక్కెవరు చెల్లమ్మా అని పిలుచువారు ఇంకెవరున్నారు? ఆ భగవంతునికి కరుణ లేకపోయినా భగవంతుడా, నా అన్నలను బ్రతికింపుము లేదా నా ప్రాణములను కూడా తీసుకుని పొమ్ము. పుట్టిన దగ్గర నుండి ఒకే ప్రాణంగా అన్నలతో బ్రతికితిని. వారు మరణించినచో నేను బ్రతకలేను. దేవతలారా, నా మొర వినండి అని ఏడుస్తూ ఆ ముద్దు చెల్లెలు అన్నలను కోగలించుకుని ఏడవసాగింది. ఆ శోకమునకు రాళ్లు మ్రానులు కరుణతో కరిగినవి. ఆకాశ మార్గమున పార్వతీ పరమేశ్వరులు విహారము చేయుచు అన్నలక్కమ్మ రోదన విన్నారు. ఆమె బాధను చూసి కరుణామి అయిన గౌరీదేవి ఆ పరమేశ్వరునితో ఇలా అంటుంది: నాదా, ఆడకూతురు శోకమును పరిహరించుట మన ధర్మము కదా అనెను. వెంటనే అది దంపతులు బ్రాహ్మణ దంపతుల వేషం ధరించి వచ్చి కూతురా పుట్టను నాశనం చేసినందుకు నాగరాజు వారిని కోపముతో కాటువేయగా నీ అన్నలు విషగ్రస్తులైనారు. ఈనాడు నాగపంచమి భక్తితో నీవు గౌరీ సమేతముగా నాగరాజుని పూజతో మెప్పు చేయుము, నీ అన్నలు బ్రతుకుతారు అని చెప్పి కన్నీరు తుడిచి వ్రత విధానము చెప్పి వెళ్లిపోయారు. ఆ చెల్లెలు వ్రతము చేయుటకు సిద్ధపడెను. ఏటిలో స్నానము చేసి పూజను ఆరంభించింది. పూజా సామగ్రులు ఆమె వద్ద లేవు. అయితేనేమి భక్తితో భగవంతునికి ఏమి అర్చన చేసినను అదేపవే ఆ వనితమని ఇసుక దిబ్బలు చేసి అదే గౌరీదేవి అని అనుకొనెను.
ఓ జగదంబ ఈ బేదరాలిని కాపాడుము, ఈ తెచ్చిన రాగ ముద్దలే నీకు చలిపిండి, ఈ సనగ బుగ్గిళ్ళు నీకు నైవేద్యంగా అర్పిస్తున్నాను. నా భక్తియే నీకు ధూపదీపములు, ఓ నాగరాజా నా ప్రార్థన మన్నించుము, నా అన్నల తప్పులను క్షమించి కాపాడుము, ఓ తల్లి దాక్షాయిని చిరకాలము నా అన్నలకు దీర్ఘ సౌఖ్యములు ఇచ్చి బ్రతుకునట్లు అనుగ్రహింపుము అని ఆమె స్తోత్రము చేసెను. ఆమె భక్తికి మెచ్చి ఆకాశమున పార్వతీ పరమేశ్వరులు అభయహస్తంతో ఆశీర్వదించిరి. ఆకాశము నుండి పుష్పాక్షతలు కురిసెను. ఎదుట నుండిన ఇసుకు దిబ్బే బంగారు గోరిగా కనిపించింది. ధూపదీపములు కోటి సూర్య తేజములతో వెలుగుతున్నాయి. అన్నలక్కమ్మ ఆనందంతో అక్షతలు తన అన్నలపై చెల్లిన వెంటనే వారు అందరూ నిద్ర నుండి లేచినట్లు లేచి, చెల్లెలా ఏమీ ఆశ్చర్యము, మేము ఎలా బ్రతికాము అని అడిగారు. అప్పుడు నాగరాజు మనుష్య రూపమున కనిపించి, అన్నలారా, ఈ ముద్దు చెల్లులు చేసిన నాగపంచమి వ్రత ప్రభావము వలనే మీకు ప్రాణములు వచ్చినవని చెప్పి మాయమయ్యెను. అప్పుడు అన్న తమ్ములందరూ స్నానం ఆచరించి నాగరాజుకి కృతక్షిరములను అర్పించి ప్రార్థన చేసుకునిరి. ఇంటికి పోయి అందరూ భోజనం చేయవేనలు. చెల్లెలా, ఈ చలిపిండి ఎక్కడిది? ఈ భక్ష భోజ్యములు ఎప్పుడు చేస్తివి? ఆహా, నీ చేతి వంటలు ఈనాడు ఎంతో రుచికరంగా ఉన్నవి, దీనికి కారణమేమి అని అడిగిరి. అన్నలారా, దీనికంతటికీ ఆ గౌరీదేవి నాగరాజుల కృపయే కారణమని చెల్లెలు చెప్పెను. అన్నలందరూ ముద్దు చెల్లెలను కోగలించుకుని, చెల్లెలా, నీవు మాకు ప్రాణము ఇచ్చిన భాగ్యదేవతవు, నీవు మా ఇంటి మహాలక్ష్మి, మా ఇంటి దీపము అని కొనియాడారు. చెల్లెలా, ఈ పీతాంబరము తీసుకొనుము, ఈ ముగ్గర నీకు అలంకారంగా నుండును. ఈ కంఠహారము నీకుగా తెచ్చితిని, ఈ గాజులు నీ చేతికి మోజులు అని అన్నలందరూ వివిధ వస్త్రభూషణములు ఇచ్చి ఆమెను కొనియాడిరి. పరమేశ్వర కృపానుసారము త్వరలో ఆమెకు తగిన భర్తతో వివాహమయ్యెను. ఆమెను అత్తగారింటికి పంపుతూ, చెల్లెలా, నీ చేతిముష్టాండము మాకు మళ్లీ ఎప్పుడు పెట్టెదవు అని అడగగా, అన్నలారా, ప్రతి నాగపంచమి నాడు మీరందరూ నా చేతి భోజనం చేసి ఆనందింపవలెనని చెల్లెలు కోరెను. ఆనాటి నుండి నేటివరకు నాగపంచమి నాడు అన్నాదమ్ములందరూ అక్క చెల్లెళ్లకు వస్త్రభూషణములు నొసగి తృప్తి పరచుట సాంప్రదాయమైంది. అన్నా తమ్ముళ్లున్న ప్రతి ఆడకూతురు ఈనాడు వారిని భోజన పానాదులచే తృప్తిపరిచివారి ఆశీర్వాద శుభాకాంక్షలను పొందుట సాంప్రదాయమయ్యెను. ఇట్లు నాగపంచమి వ్రతమహత్యమును అందరూ విని ఆనందించిరి. ప్రతి సంవత్సరము అన్నలక్కమ్మ నాగపంచమి నాడు వ్రతము చేయుచుండెను. ప్రాతకాలమున స్నానం ఆచరించి పూజా ద్రవ్యములు తీసుకుని పుట్ట పూజకు పోయి చలిపిండి, నూకలు, పేలాలు, పాలు, పెరుగు మొదలైన నైవేద్యాలు సిద్ధపరుచుకొని గౌరీదేవికి పూజ చేయును. నాగరాజుకు పూజ చేసి పొట్టలోపల పాలు అర్పించి చలిపిండితో తొట్లను చేసి చలిపిండితోని బిడ్డను చేసి పెట్టి ఆ తొట్లను పొట్టలో ఉన్న నాగరాజుకు అర్పించి, నాగరాజా, పుట్టింటిలో ఎప్పుడును పుత్రపోత్రులు కలిగా ఇట్లు తొట్టెలు తోగాలని అనుగ్రహింపుము అని వేడెను. పుట్టలు పేలాలు చెల్లి నాగరాజ పేలాలు తీసుకుని ప్రాణాలు కాపాడుము అనెను. నూకలు చెల్లి నాగరాజా నూకలు తీసుకుని రూకలిము అని వేడెను. నాగరాజుకి గుగ్గళ్లను అర్పించి, నాగరాజా, ఈ గుగ్గిళ్లు తీసుకుని మా పుట్టినింటి వారికి గుర్రాలిచ్చి కాపాడుము అని వేడుకొనెను. అన్నలందరూ ఆనాడు విచ్చేసి అన్నలక్కమ్మ ఇంటిలో మృష్టాన్న భోజనం చేసి ఆనందించుచుండిరి. పురాణముల యందు తెలపబడిన నాగపంచమి వ్రతకథ కశ్యప ప్రజాపతికి కద్రువ దంపతులకు అనంతుడు, తక్షకుడు, వాస్కి, నలినాగుడు, శంకుడు, కర్కోటకుడు, ఉగ్రకుడు, పింగారకుడు, ఆహుషుడు, ఐరావతుడు మొదలగు వారు జన్మించి కనపడిన వారినెల్లా కాటువేస్తూ భయభ్రాంతులను చేయసాగారు. దేవతలందరూ బ్రహ్మను వేడుకోగా ఆయన కోపించి తల్లి శాపానికి గురై వారంతా నశిస్తారని శపించాడు. అప్పుడు బాస్కి మొదలైన నాగులంతా విధాత ముందు వినమ్రులై, మమ్మల్ని మీరే సృష్టించి మాకు ఈ విధంగా శాపం ఇవ్వటం న్యాయమా అని వేడుకున్నారు. విషపూరితంగా పుట్టినంత మాత్రాన అందరిని కాటువేసి ప్రాణకోటిని నశింపచేయటం తప్పు కదా. నిష్కారణంగా ఏ ప్రాణిని హింసించరాదు. గరుడ మంత్రం చదివేవారిని, ఔషధముని సమేతులను తప్పించుకొని తిరగండి. దేవత విహంగ గణాలకు జ్ఞాతులైన మీరు మీ మీ స్థాన గౌరవాలను నిలుపుకోండి. వాయుపక్షకులై సాధజీవులుగా మారండి. మీ నాగులంతా అతల వితల పాతాళాలలో నివాసం చేయండి అని బ్రహ్మ శాసించగా వారంతా ఆయన ఆజ్ఞను సరస వహించారు. తరువాత దేవగణమంతా నాగులను ప్రశంసించారు. భూలోకవాసులంతా ప్రార్థనలు చేశారు. నాగులకు దివ్య ప్రభావ సంపన్నమైన నాగజాతికి కృతజ్ఞతపూర్వకంగా నాగుల జన్మదినమైన నాగపంచమి రోజున వారిని పూజ చేయటం ఆరంభించారు. స్కాంద పురాణంలో తెలపబడిన నాగపంచమి వ్రత విధానం ఒకానొక సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుడిని నాగపంచమి యొక్క వ్రత విధానాన్ని తెలపమని కోరగా పరమేశ్వరుడు ఈ విధంగా తెలుపుతున్నాడు. ఓ పార్వతీ, శ్రావణమాస శుక్లపక్ష పంచమి నాడు నాగారాధన చేయటం అత్యంత శ్రేష్టమైనది. ఈ నాగపంచమి నాడు ద్వారానికి ఇరువైపుల సర్పచిత్రాలను గోమేముతో రాసి పూజ చేయటం ఎంతో శుభప్రదం. చతుర్థి రోజున ఉపవాస వ్రతాన్ని ఆచరించి పంచమి రోజున బంగారం, వెండి కర్రతో కాని లేదా మట్టితో కాని వారి
తాహతను అనుసరించి 5 పడగల పామును చేయించాలి, లేదంటే పసుపు చందనంతో కాని 7 తలల పాము చిత్రపటమును గీసి ఆ రూపాయలకు జాజి సంపెంగ గన్నేరు ఇత్యాది పుష్పాలతో పూజించాలి. పాయసము, పాలు నివేదన చేయాలని పరమేశ్వరుడు వివరించాడని పురాణాలు చెప్తున్నాయి. శ్రావణ మాసంలో వచ్చే నాగపంచమి రోజున నాగదేవతను పూజించాలి. నాగచర్తి రోజున అంటే నాగపంచమికి ముందు రోజు ఉపవాస వ్రతాన్ని ప్రారంభించాలి. గరుడ పంచమిగా పిలవబడే నాగపంచమి రోజున సూర్యోదయానికి ముందే లేచిశ్చిగా స్నానం ఆచరించి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఇంటి గడపకు పూజగదికి పసుపు, కుంకుమలు పుష్పాలతో అలంకరించుకోవాలి. నాగదేవత ప్రతిమకు నేతితోనూ పాలతోనూ అభిషేకం చేయించి పెరుగును నైవేద్యంగా పెట్టాలి. పూజ పూర్తయ్యాక బ్రాహ్మణుడికి తాంబూలం, పానకం, వడపప్పులతో సహా ఈ నాగ ప్రతిమలను దానంగా ఇవ్వాలి. నాగపంచమి రోజంతా ఉపవాసం ఉండి రాత్రి జాగరణ చేయాలి. ఈ విధంగా చేసిన వారికి నాగదేవతలు అనుగ్రహిస్తారని పురాణాలు చెప్తున్నాయి. అంతేకాకుండా పాపాల నుంచి విముక్తి లభించడం, సర్పభయం తొలగిపోవటం వంటివి జరుగుతాయి. నాగపంచమి విశిష్టతను తెలిపే కథాపూర్వకాలలో ఒకానొక గ్రామంలో ఒక శ్రీమంతురాలు ఉండేది. ధనగర్వం కాని అహంకారం కాని లేని సుగుణవతి, విద్య వినయం కల సౌజన్యురాలు, పెద్దల పట్ల వినయ విధేయతలతో, పనివారి పట్ల కరుణ దయ సానుభూతి కల సద్గుణ సంపన్నురాలు. ఈ సుగుణవతికి ఒక తీరని బాధ ఉండేది. చెవిలు చీముకారుతూ ఉండేది. రాత్రులందు సర్పం కలలో కనబడి కాటు వేయబోతూ ఉన్నట్లుగా కలలు వస్తుండేవి. ఇందువల్ల ఆమె మనసు ఎంతో కలవరపడుతూ ఉండేది. ఎన్ని పూజలు చేయించినా, ఎన్ని శాంతులు చేయించినా కలలు పాములు కనబడటం, కాటువేయటం తగ్గలేదు. ఈ విషయం గురించి ఆమె ఎంతో బాధపడుతూ ఉండేది. ఆమె తనకు కనిపించిన వారందరికీ తన బాధను చెప్పుకుని తరుణోపాయం చెప్పమని వేడుకునేది. ఒకనాడు ఒక సన్యాసి వాళ్ల ఊరికి వచ్చాడు. ఆ సాధువు త్రికాలజ్దానుడని ప్రజలు చెప్పుకోవటం విన్న ఆమె అతని వద్దకు వెళ్లి తన ఇంటికి పాదపూజకు ఆహ్వానించింది. అతిథి మర్యాదలు, పాదపూజలు సమారాధన గడిచాక ఆమె తన బాధలను చెప్పి ఇందుకు గల కారణం ఏమై ఉంటుందని, ఇది తొలగే మార్గం ఏమిటని వినయపూర్వకముగా వేడుకున్నది. అందుక సాధుపుంగవుడు తీవ్రంగా ఆలోచించి, ఇది నీకు సర్పదోషం వల్ల సంభవించింది. ఏమి చేసినా నాగేంద్రుని అనుగ్రహం నీకు సిద్ధించడం లేదంటే దానికి గల కారణం నీ వ్యాధి, భయం, ఆందోళన తొలగాలన్నది నీ లక్ష్యంగాని సుస్థిర భక్తితో ఆరాధించి శ్రద్ధను చూపనందువల్ల నీకు ఈ దుస్థితి ఇంకా వేధిస్తూ ఉంది. నీవు గత జన్మలు నాగపూజ చేసేవారిని ఆక్షేపణ చేయటం, నీవు పూజలు చేయకపోగా చేసేవారిని చెడగొట్టటం, చులకనగా చేయటం నీవు చేసిన మహా అపరాధం. నాగేంద్రుడు దయామయుడు, తనను నమ్మిన వారిని ఉద్ధరించే కరుణా సముద్రుడు కనుక ఈ విషయం పట్ల విశ్వాసం ఉంచి నాగపంచమి నాడు నాగపంచమి నోము నోచినట్లయితే నీ కలతలు తొలగుతాయి, చెవి చక్కబడుతుంది అని చెప్పి ఆ వ్రత విధానమును, దాని నియమాలను గురించి వివరించి వెళ్లిపోయెను. ఆ సాధువు ఉపదేశించిన వ్రత విధాన క్రమమును విన్న ఆమెతో భక్తి శ్రద్ధలతో నాగపంచమి నోమునోచి ఆ వ్రత ప్రభావం వల్ల తన భయం తొలగ సంతోషముగా ఉంది. మరొక కథనం ప్రకారం పూర్వం ఒక రైతు పొలం దున్నుతున్న సమయంలో నాగలి ఒక బొరియలో దిగబడి అందులో ఉన్న నాగుపాము పిల్లలు చనిపోయాయి. ఇక రైతు బొరియందు లోతుగా దిగబడిన నాగలిని అతి బలవంతంగా భూమి నుండి పెళ్లగించి తిరిగి యథాస్థితికి తెచ్చుకొని యథావిధిగా భూమి అంతా దున్నుకుని సాయంత్రం ఇంటికి చేరుకున్నాడు. ఆ నాగలి బొరియలో నాగుపాము పిల్లలు మాత్రం నాగలి తగిలి రక్తసిక్తములై చనిపోయాయి. పాపం ఆ రైతుకు మాత్రం ఆ విషయం తెలియదు కాని తెలిసి చేసిన తెలియక చేసిన పాప పుణ్యాలు ఎల్లప్పుడూ మానవుని వెంటాడుతూనే ఉంటాయి. ఇంతలో మేతకు వెళ్లిన నాగపాము తిరిగి రానే వచ్చింది. తల్లిపాము పిల్లలు చనిపోవడం చూసి దున్హకించి కోపంతో రైతు ఇంటికి వెళ్లి రైతు పిల్లలను కస్తీర కాటు వేసి చంపుతుంది. ఆ రైతుకు ఇంకొక పెళ్లైన కుమార్తె కూడా ఉంది. ఆమెను కూడా చంపుదామని వారి ఇంటికి వెళ్తుంది. ఆ రోజు నాగపంచమి అవ్వటం వల్ల ఆమె అనంత నాగును పూజ చేస్తూ ఉంటుంది. ఆ పాము ఆ రైతు కుమార్తె యొక్క భక్తి ప్రవర్తులకు ఎంతో ఆశ్చర్యపోయింది. సరిగా అదే సమయమందు పనరాజగు ఆదిశేషుని ప్రతిమను భక్తి శ్రద్ధలతో పూజించి పొట్టలో పాలు పోసిన పప్పు బెల్లముతో కలిపిన చిమ్మిలిని, బియ్యపు పిండి బెల్లముతో చేసిన చలిమిడిని మొదలైన పదార్థాలను నివేదన గావించి తన్మయత్వంతో నమస్కరించి ధ్యానము నుండి కళ్ళు తెరిచేసరికి ఎదురుగా పడగ విప్పుకుని ఉన్న నాగుపాము కనిపించింది. ఇక ఆమె ఆ నాగుపాముకు భక్తితో నమస్కరించింది. అంతటా ఆ నాగుపాము మనసులో ఇలా అనుకుంది, ఇటువంటి భక్తురాలి కుటుంబాన నేను బలి తీసుకున్నది ఆవేశంతో ఎంతటి పాపానికి వడిగట్టాను అని పశ్చాత్తాపపడింది. ఇక జరిగినదంతా
ఆ పాము ఆమెకు వివరించింది. ఆమె మిక్కిలి దునకిస్తూ నాగమాత, మేము మా కుటుంబ సభ్యులమంతా ఎల్లప్పుడూ నాగారాధనలు చేసే భక్తులం. మాపై నీకు అంత కాఠిన్యం వలదు. దయతో నా తల్లిదండ్రులను, కుటుంబ సభ్యులను బ్రతికించు. నా తండ్రి తెలియక చేసిన అపరాధాన్ని మన్నించు అని వేడుకుంది. ఇక ఆ భక్తురాలు ప్రార్థనతో సంతోషంతో కొంత అమృతం తెచ్చి ఇవ్వగా ఆ రైతు కుమార్తె దానిని తీసుకుని పుట్టింటికి పోయి వారిపై చల్లగా వారంతా నిద్ర నుండి మేల్కున్నట్టుగా పైకి లేచారు. ఇక ఆ కుమార్తె ఎంతో సంతోషించింది. పగబట్టిన పాములలో కూడా అపగారికి ఉపకారము అను దయాగుణము ఇక్కడ కనబడుతున్నది. కాని నేడు మానవ రూపంలో ఉన్న భయంకరమైన సర్పాలు మనలను కాటు వేయటానికి సిద్ధంగా తిరుగుతూనే ఉన్న అట్టివారిని మనం గమనించలేకపోతున్నాం. అప్పటినుండి ఈరోజు నాగలితో దున్నరాదు, కాయగూరలు తరగరాదు అని నియమం వచ్చింది. ఈ పవిత్ర కథను ఎవరైతే వింటారో లేదా చెప్తారో వారి ఇంట్లో సకల శుభాలు కలుగుతాయి. చాలా కాలం కిందట మహిష్మతి నగరాన్ని జయపాలుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతడికి అష్టైశ్వర్యాలు ఉన్న పిల్లలు లేరు. అందుకోసం అతను బాధపడని రోజు లేదు, చేయని పూజలు లేవు, నోచుకుని నోములు లేవు, మ్రొక్కని దేవుడు లేడు, చేయని పుణ్యకార్యాలు లేవు, కాని ఫలితమాత్రం శూన్యం. చివరకు పరమేశ్వరునికి అతనిపై కరుణ కలిగా ఒక సన్యాసి రూపంలో అతని అంతపురానికి ముందు నిల్చుని భవతి భిక్షాందేహి అని పిలిచాడు. కాని జయపాలుని భార్య పల్లెంలో అన్ని సమకూర్చుకుని తెచ్చేలోగా అతను వెళ్ళిపోయాడు. ఇలా వరుసగా 3 రోజులు జరిగింది. జయపాలుని భార్య ఈ విషయం భర్తకు చెప్పి చాలా బాధపడింది. అతను ఇలా అన్నాడు, ఓ భార్యమని, అతను ప్రతిరోజూ మధ్యాహ్నం కదా వస్తున్నాడు. అతను వచ్చే సమయానికి ముందే అన్ని సిద్ధం చేసుకుని కూర్చో, అతను రాగానే వేయవచ్చు అన్నాడు. ఈ సలహా బాగుంది అనిపించి సరే అంది. అయినా ఆమె కర్మ పరిపక్వం కాలేదు. ఇంకా ఆమె తన భర్త చెప్పినట్లుగా సన్యాసి వచ్చేసరికి ఆమె బంగారు పళ్లంతో ఎదురలగా ఆ సన్యాసి ఇలా అన్నాడు, పుత్రపోత్రులు లేని నిర్భాగ్యులు మీరు, అలాంటివారి దగ్గర ఆతిథ్యం కాని భిక్ష కాని స్వీకరించము అన్నాడు. అప్పుడు ఆమె సంతానం కలుగు మార్గం చెప్పి పుణ్యం కట్టుకోమని బ్రతిమలాడింది. అందుకు ఆ సన్యాసి ఇలా చెప్పాడు, నేను చెప్పబోయేది శ్రద్ధగా విని నీ భర్తకు చెప్పు, నీ కోరిక తీరుతుంది అన్నాడు. పుత్రపోత్రులు లేని నిర్భాగ్యులు మీరు, అలాంటివారి దగ్గర ఆతిథ్యం కాని భిక్ష కాని స్వీకరించము అన్నాడు. అప్పుడు ఆమె సంతానం కలుగు మార్గం చెప్పి పుణ్యం కట్టుకోమని బ్రతిమలాడింది. అందుకు ఆ సన్యాసి ఇలా చెప్పాడు, నేను చెప్పబోయేది శ్రద్ధగా విని నీ భర్తకు చెప్పు, నీ కోరిక తీరుతుంది అన్నాడు. నీ భర్త తూర్పు వైపు ఒంటరిగా నీలవస్త్రం ధరించి నీలం గుర్రం పైన వెళ్లమను. అతని గుర్రం అడవిలో ఎక్కడైతే అలసటతో కింద పడుతుందో అక్కడ తవ్వమను. అక్కడ ఒక బంగారు దేవాలయం ఉంటుంది. అందులోని అమ్మవారిని పూజించినట్లయితే మీ కోరిక తీరుతుంది అని చెప్పి పరమేశ్వరుడు అంతర్ధానమయ్యాడు. అప్పుడు జయపాలుడు కూడా స్వామివారు చెప్పినదంతా తూచా తప్పకుండా పాటించి అలా అడవిలోకి వెళ్లాడు. నీలం వస్త్రం ధరించి నీలం రంగు గుర్రం మీద అడవిలోకి వెళ్లాడు. అలా కొంత దూరం వెళ్లేసరికి గుర్రానికి అలసట వచ్చి ఒక చోట పడిపోయింది. అక్కడ తవ్వి చూడగా బంగారు వర్ణంలో ఒక దేవాలయం బయటపడింది. ఆ దేవాలయంలో భవానీ మాత ఉన్నది. ఆ భవానీ మాతను భక్తి శ్రద్ధలతో ప్రార్థించాడు జయపాలుడు. అతని భక్తికి మెచ్చి భవానీ మాత ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమంటే సంతానం కావాలన్నాడు. అప్పుడు ఆ తల్లి ఇలా అంటుంది, వైదవ్యం కలకుతురు కావాలా, లేక అల్పాయుష్కుడు సజ్జనుడైన కొడుకు కావాలా అని కోరుకోమంటుంది. అతను ఆలోచించి పున్నామ నరకం నుండి తప్పించే కొడుకే కావాలన్నాడు. అప్పుడు అమ్మవారు తన పక్కనే ఉన్న గణపతి దగ్గరనున్న మామిడి చెట్టుమీద ఫలాన్ని అతని భార్యకి ఇవ్వమని చెప్పి అంతర్ధానం అయింది. ఇక జయపాలుడు ఆశకొద్ది దానిమీదనున్న పండ్లన్నీ కోసాడు. కాని అన్ని మాయమై ఒకటే మిగిలింది. గణపతికి అలా కోసినందుకు కోపం వచ్చి, నువ్వు చేసిన ఈ పనివల్ల నీకు పుట్టబోయే కొడుకు 16వ ఏటని పాముకాటు వల్ల మరణిస్తాడు అని శాపమిచ్చాడు. వరం ఫలితంగా జయపాలునికి ఒక కుమారుడు పుట్టాడు. అతనికి శివుడు అని నామకరణం చేశాడు. అతన్ని అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. ఒకరోజు అతనికి ఆయుష్షు తీరిందని యమభట్టులు వచ్చారు. అప్పుడు జయపాలుని భార్య ఇలా అంటుంది, తను ముద్దు ముచ్చట తీరనేలేదు. కొన్నాళ్లలాగా రమ్మని కోరింది. ఈశ్వరవరప్రసాదుడు కాబట్టి యమబులు ఏమి చేయలేక వెళ్లిపోయారు. ఇక ఒకరోజు ఎందుకో తల్లి దున్హకించడం చూసి శివుడు కారణం అడిగాడు. ఇక శివుడికి తల్లి అతని జన్మ వృత్తాంతం చెప్పింది. వెంటనే శివుడు ఇలా అన్నాడు, నేను పోయి ఆ ఈశ్వరుని అడుగుతాను. నువ్వు చింతించకు తల్లి అని అన్నాడు.
నాకు తోడుగా మామయ్యను పంపు, కాశీకి పోయి ఆ విశ్వేశ్వరుని వేడుతామన్నాడు. ఇంట్లో ఒక తులసి మొక్కని నాటి దానికి రోజు పూజ చేయమని, తనక ఏదైనా ఆపద కలిగితే ఆ తులసి మొక్క వాడిపోతుందని చెప్పి బయలుదేరాడు. త్రోవలో వాళ్లు ప్రతిష్ఠానపురం చేరారు. అక్కడ ఒక తోటలో కొందరు అమ్మాయిలు పూలు కోస్తుంటే అందులో ఒక అమ్మాయి సుశీల అని అమ్మాయిని ముండా రండాని తిట్టింది. దానికి ఆ సుశీల కోపంతో ఇలా అంటుంది: మా అమ్మ మంగళగౌర వ్రతం చేస్తుంది, కాబట్టి మా వంశంలో ఎవరు ముండలు రండలు ఉండరు అని కోపంగా అంతవరకు కోసిన పూలని నేలమీదకు విసిరేసింది. ఆశ్చర్యంగా కింద పడ్డ పూలని చెట్లమీదకు చేరిపోయాయి. ఆ వింత చూసిన శివుడు, అమ్మాయికి ఏదో మహిమ ఉన్నట్లుంది, ఇలాంటి అమ్మాయి నా భార్య అయితే ఎంత బాగుండు అని అనుకున్నాడు. సరిగా అదే సమయానికి పక్కన ఉన్న గుడిలో సుశీల తల్లిదండ్రులు పార్వతీ పరమేశ్వరులకు పూజ చేసి ఇలా అంటున్నారు: ఓ దేవదేవా, మా చిన్నారి తల్లికి తగిన భర్తని నీవే చూపించాలి అని వేడుకున్నారు. అలా వేడుకుని గుడి బయటకు రాగానే కనిపించిన శివుణ్ణి చూసి, అతని పేరు శివుడని తెలుసుకుని ఆ పరమేశ్వరుడే ఈ శివుణ్ణి పంపాడని భావించి అతని మేనమామతో సంప్రదించి రాత్రికి రాత్రే పెళ్లి జరిపించారు. వాళ్ల పెళ్లిలో సుశీల తల్లి తన కూతురికి తాను చేసిన మంగళ గౌరీదేవి నోములు చేయించి ఉద్యాపన చేసింది. తరువాత భార్యాభర్తలు భోజనం చేసి బ్రహ్మచర్య వ్రతులై దర్భాసనమీద పడుకున్నారు. ఆ రాత్రి మంగళగౌరి ముత్తైదు రూపంలో సుశీలకు కలలో కనబడి, నీ భర్తల్పైష్కుడు ఈ రాత్రితో అతనికి ఆయువు మూడింది. నేను చెప్పినట్లు చేయి, కాసేపటికి ఒక కృష్ణ సర్పము అతన్ని కాటు వేయడానికి వస్తుంది. నువ్వు పాలున ఒక కొండను తెచ్చి ఆ పాము ఎదురుగా పెట్టు. ఆ పాము ఆ కొండలోకి వెళ్లగానే నీవు ఒక వస్త్రాన్ని దానిపై కప్పేసి గట్టిగా కట్టేసి మీ అమ్మకు దానిని వాయనంగా ఇవ్వు, నీ భర్తకి గండం గడుస్తుంది అని చెప్పింది. సుశీల వెంటనే లేచి కూర్చుంది. గౌరీదేవి కలలో చెప్పినట్లుగానే జరిగింది. కాలపారాణి ఇంకా ఆరలేదు. ఆరని పాదం తన భర్త తొడమీద ఉంచి ఎత్తుగానున్న కుండను తీసింది. సుశీల గౌరీదేవి చెప్పినట్లు ఆ కృష్ణ సర్పాన్ని ఒక కుండలో పెట్టి వస్త్రంతో కట్టేసింది. కాసేపటికి ఆమె భర్తలు ఇచ్చి ఆకలేస్తుంది, ఏమన్నా తినటానికి పెట్టమన్నాడు. సుశీల అలాగే అని చెప్పి కొన్ని భక్షములు తినటానికి పెట్టింది. అతను అవన్నీ తింటుండగా అతని చేతికున్న ఉంగరం జారిపోయింది. అతను చూసుకోలేదు. తరువాత ఇద్దరూ కూడా నిద్రపోయారు. తెల్లవారకముందే శివుడు మేనమామతో కలిసి వెళ్లిపోయాడు. శివుడికి శివకటాక్ష సిద్ధి కోసం బయలుదేరానన్న తన కర్తవ్యం గుర్తుకొచ్చి కాశీకి వెళ్లిపోయాడు. భార్యకి ఏ వివరం కూడా చెప్పకుండానే వెళ్లిపోయాడు. సుశీల లేచి భర్త పక్కన లేకపోవడం చూసి ఎంతో బాధపడి అతని చేతినుండి జారిన ఉంగరాన్ని తీసి భద్రంగా అతని జ్ఞాపకంగా దాచుకుంది. ఉంగరం వదిలి వెళ్లిన తన పతిదేవుడు ఎప్పటికైనా తిరిగి వస్తాడని, అతన్ని తాను గుర్తించడానికి వీలుగా, అతనికి అతిథి మర్యాదలు చేయడానికి వీలుగా ఒక సత్రం కట్టించమని సుశీల తన తండ్రిని కోరింది. తండ్రి ఆమె కోరిక తీర్చాడు. సుశీల ఆ ఉంగరం ధరించి అతిథులకు అతిథి సత్కారాలు చేస్తూ వారి కాళ్లు కడుగుతూ, వారికి భక్షములు పెడుతూ, వారికి సేవ చేస్తూ కాలం గడుపుతుంది. దాదాపు సంవత్సరం గడుస్తుండగా కాశీకి వెళ్లిన శివుడు అతని మేనమామ వాళ్ల ఊరు తిరిగి వెళ్లాలని నిశ్చయించుకున్నారు. దోవలో ఒక చెట్టు కింద పడుకుని విశ్రాంతి తీసుకుంటూ ఉండగా తాను చనిపోతున్నట్లుగా అప్పుడు మంగళగౌరీ దేవి యమగులు తన విషయంలో వాదించుకుంటున్నట్లు కలవచ్చింది. వాళ్లు మరలా ప్రతిష్ఠానపురంకు వచ్చి అన్నదాన సత్రం దగ్గరికి వచ్చారు. సుశీల అతని కాళ్లు కడుగుతూ ఉండగా గుర్తుపట్టి అతనే తన భర్త అని తల్లిదండ్రులకు చెప్పింది. తనకు వచ్చిన కల గురించి చెప్పగానే అతన్ని పరీక్షించగా ఉంగరం అతనికి సరిగా సరిపోయింది. ఆ కుండ తెచ్చి చూస్తే అందులో ముత్యాల హారముంది. అదే దేవి ప్రసాదంగా స్వీకరించారు. దైవకృప వల్ల ఆ కాలపేరాని ఆరని కాలి గుర్తు అతని తొడమీద కనపడింది. శివుడు కూడా తాను ఎందుకలా వెళ్లాడో వివరించాడు. శివుడు భార్యతో కూడి తన తల్లిదండ్రుల దగ్గరకు బయలుదేరాడు. సుశీల వెళ్లేటప్పుడు తన పుట్టింట్లో శ్రావణ మంగళవారం నోము నొచ్చుకొని ఆ కాటుక పట్టుకుని భర్తతో కలిసి అత్తమామలు ఊరు వచ్చింది. అన్నాళ్లుగా కొడుకు జాడ తెలియక అతని కోసం కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న అతని తల్లిదండ్రులొందులైపోయారు. గ్రామస్థులందరూ శివుడిని తన భార్యతో వస్తుండటం చూసి ఆ విషయమును గ్రుడ్డివారై ఉన్న శివుని తల్లిదండ్రులకు తెలియజేశారు. కాని నిరాశపూరితులై ఉన్నవారు ఆ విషయమును నమ్మలేదు. అంతలో సుశీల భర్తతో వచ్చి అత్తమామలకు నమస్కరించివారు అందులైపోయారని గ్రహించి తనతో తెచ్చిన కాటుకను వారి కళ్లకు పెట్టినది. వెంటనే వారికి వెనుకటి చూపు వచ్చింది. కొడుకుని తిరిగ కళ్లారా చూసుకున్న వారి ఆనందానికి
అవధులు లేవు. అల్పాయుష్కుడైన తన కుమారునికి ఆయుష్యు ఎలా వృద్ధి చెందింది అని ప్రశ్నించాడు జయపాలుడు. దానికంతా కారణం తాను నోచుకున్న మంగళగౌరీ దేవి నోము. ఇలా అన్నలక్కమ్మ భక్తితో చేసిన నాగపంచమి వ్రత ప్రభావంతో ఆమె 7 అన్నలు తిరిగి ప్రాణం పోసుకున్నారు. ఆనాటి నుండి ప్రతి సంవత్సరం శ్రావణ శుద్ధ పంచమి నాడు అన్నలక్కమ్మ పుట్టకు పాలు పోసి చలిమిడి, వడపప్పు, పానకం, గుగ్గళ్ళు నైవేద్యంగా పెట్టి నాగరాజును కొలుస్తూ వచ్చింది. ఆమె అన్నలు కూడా ప్రతి నాగపంచమికి చెల్లెలి ఇంటికి వచ్చి కొత్త చీర, పసుపు కుంకుమలు, గాజులు ఇచ్చి చెల్లెలి చేతి భోజనం తిని ఆశీర్వదించేవారు. అదే నేడు మనం అక్కా చెల్లెళ్ల పండుగగా జరుపుకుంటున్న ఆచారంగా మారింది. ఎవరైతే ఈ నాగపంచమి వ్రత కథను భక్తితో వింటారో, చెప్తారో వారి ఇంట్లో కాలసర్ప దోషం, నాగదోషం పూర్తిగా తొలగిపోతుంది. సంతానం లేని వారికి సంతాన భాగ్యం కలుగుతుంది. ఆ ఇంట్లో లక్ష్మీ కటాక్షం, సుఖ సంతోషాలు నిలిచి ఉంటాయి. కాబట్టి ఈ పవిత్రమైన నాగపంచమి రోజున మీరు కూడా పుట్టలో పాలు పోసి ఓం నాగేంద్రాయ నమః, ఓం నాగరాజాయ నమః అని స్మరిస్తూ మీ కుటుంబ క్షేమం కోసం ప్రార్థించండి. ఈ కథ నచ్చితే ఒక లైక్ కొట్టి హరహర మహాదేవ, జై నాగరాజ అని కామెంట్ చేయండి.